రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో శ్రవణ్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించనున్నారు. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం. ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయబోతున్నట్లు సమాచారం.